हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ ఈ 7 శ్లోకాలు ఈ సృష్టిలో ఉన్నటువంటి 7 శక్తులకు ప్రత్యేకత. ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క శక్తి ఉన్నట్టు 7 లోకాలకి సంబంధించి ఒకే శక్తి ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. మళ్ళీ ఒక్కొక్క లోకంలో 7 రకాలుగాను పనిచేయాలి.
ఇట్లా 7,749 రకాలు. మొత్తానికి ప్రత్యేకత వాటన్నిటితోనూ మనం అనుసంధానం అవుతుంది. 7 లోకాలు, 7 లోకాల్లో ఒక్కొక్క లోకంలో ఉన్నటువంటి 7 రకాలుగా ఉన్న శక్తులతో అనుసంధానం అవుతున్నట్టుగా ఈ 7 శ్లోకాలు మనం గానం చేసుకుంటాం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందం పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రిన్ రహస్య సత్య సూత్రం వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం Part 1 Cosmic Evolution and 7 stanzas from the Book of Vision. ప్రథమ భాగం విజన్ గ్రంథములో 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. రెండు 285వ పాఠం 10/9/2025 బుధవారం సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోనే అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో ఆహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గ్రంథం దగ్గరకు వచ్చామంటే గ్రంథకర్త దగ్గరకు వచ్చినట్టు. అంటే గ్రంథకర్త యొక్క వ్యక్త రూపమే గ్రంథం. అక్షరంలోనూ ఆ గ్రంథకర్తే ప్రతిఫలిస్తూ ఉంటాడు, ప్రతిబింబిస్తూ ఉంటాడు. కాబట్టి నేరుగా మనం గ్రంథకర్తతో అనుసంధానం అయిపోతాం. ఆ గ్రంథాన్ని చదువుతూ ఉంటాం, పఠిస్తూ ఉంటాయి. గ్రంథకర్త ఎక్కడ ఉన్నాడు మరి? మొత్తానికి సంబంధించిన ఆ ఆత్మ దర్శనంలో ఉన్నారు. కాబట్టి మనం గ్రంథకర్త దగ్గరికి వెళ్ళాలి అంటే, గ్రంథకర్త దగ్గరికి వెళ్ళాము అంటే అర్థం ఏంటి? ఆత్మ దర్శనంలోకి వెళ్ళాము. మరి గ్రంథకర్త ఎక్కడ ఉంటే అక్కడే కదా, ఆయన ఇంటికి మనం వెళ్తాము. ఆయన ఇల్లు ఎక్కడ ఉంది? మొత్తాన్ని కలిపి ఉంది ఆయన ఇల్లు.
ఆ దైవానుభూతిలో ఉన్నాడు ఆయన గ్రంథకర్త. ఆయన దగ్గరికి వెళ్ళాము అని అంటే అర్థం ఏంటి? ఆ దైవానుభూతిలోకి మనం కూడా వెళ్ళిపోతాం. ఇట్లా మనం ఆ పద్ధతిలో ఈ గ్రంథం దగ్గరికి వచ్చాము. అంటే గ్రంథకర్త దగ్గరికి వచ్చాము. గ్రంథకర్త దగ్గరికి వచ్చామంటే గ్రంథకర్తతో పాటు ఈ దైవానుభూతిలోకి వచ్చాము అన్నమాట. జ్ఞాన యోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంతులకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఉళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడి యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవరీ ఆటమ్. Oh, hidden light shining in every creature. Oh, hidden love embracing all in oneness. May each who feels himself as one with thee, love is also one with every other. మనం స్టాంజా 2 సెకండ్ స్టాంజాలో ఫస్ట్ శ్లోకంలో ఉన్నాము. Where were the builders, the luminous sons of Manvantari dawn? దానికి మన్వంతరపు ఉషోదయ వెలుగుల బిడ్డలైన సృష్టి పునర్నిర్మాణ వ్యూహకర్తలు. బిల్డర్స్ అంటే పునర్నిర్మాణ వ్యూహకర్తలు ఉన్నారా? ఇది కొత్తగా చేయటం లేదు, పునర్నిర్మాణం మరలా ఎందుకు చేయవలసి వచ్చింది? అంతకు ముందుది ప్రళయంలోకి వెళ్ళడం వల్ల మళ్ళా సృష్టి స్థితిలోకి దాన్ని తేవలసి వచ్చింది. ఉంటే ఎక్కడ ఉన్నారు? దానికి సంబంధించి మనకి సీక్రెట్ డాక్టర్లో కామెంటరీ ఏమి ఇచ్చారంటే, ద బిల్డర్స్, ద సన్స్ ఆఫ్ మన్వంతరి డాన్ ఆర్ ద రియల్ క్రియేటర్స్ ఆఫ్ ద యూనివర్స్. రియల్ క్రియేటర్స్ ఆఫ్ ద యూనివర్స్. ఈ విశ్వాన్ని నిర్మిస్తున్న వాళ్ళు వాస్తవంగా యథార్థంగా. అండ్ ఇన్ దిస్ డాక్ట్రైన్, ఈ రహస్య సత్య సూత్రం అని ఏదైతే మనకు అందిస్తున్నారో దీంట్లో విచ్ డీల్స్ ఓన్లీ విత్ అవర్ ప్లానెటరీ సిస్టమ్, అంటే విశ్వం మొత్తంగా ఇక్కడ చెప్పడం కాకుండా, అంటే ఒక అణువు గురించి చెప్పినా విశ్వం గురించి చెప్పినా చెప్పబడేది ఒకటిగానే ఉంటుంది. అణువులోనూ అదే జరుగుతుంటుంది, విశ్వంలోనూ అదే జరుగుతుంటుంది. కాబట్టి ఈ విశ్వం మొత్తంలో, ఈ సృష్టి మొత్తంలో ఎక్కడ తీసుకుని ఆ చిన్న భాగాన్ని గురించి చెప్పినా ఈ మొత్తానికి సంబంధించిన విషయాలన్నీ అక్కడ వస్తాయి. ఇది చాలా చిన్నది కాబట్టి కొన్ని విషయాలు దీంట్లో రావండి అనడానికి లేదు. మనకి ఈ విశ్వం మొత్తం, ఈ సృష్టి మొత్తానికి సంబంధించిన ఈ వ్యక్త సృష్టి, అవ్యక్త సృష్టి, అంటే ప్రళయము, మన్వంతరము, ఈ రెండిట్లోనూ ఉన్నటువంటిది, ఈ రెండిటికి అతీతంగా ఉన్నటువంటిది, ఇవన్నీ కలిపి మనం ఏదైనా చిన్నది ఇక్కడ ఏంటో అసలు ఇక చూద్దామండి, దీని సంగతి ఏంటో చూద్దాం ఇది అని కొద్దిగా, ఇప్పుడు మనం స్వీట్ పెట్టారు అక్కడ,
చూద్దాం అసలు ఎట్లా ఉంటుందో అని చిన్న ముక్క అది తుంపి నోట్లో వేసుకున్నాం. అంటే ఆ చిన్న ముక్కలోనే మీద కొద్దిగా ఉండడం, మొత్తం తింటే గాని ఆ మొత్తానికి విషయం రావకపో రావడం అన్నది లేదు గదా! మొత్తం తిన్నా ఏదైతే ఉంటుందో ఆ మధురంగా ఉన్నది, ఆ తీపిగా ఉన్నది, ఆ తీయదనము, ఆ చిన్న ముక్క కొరికి చిన్న ముక్క తుంపి మనం నోట్లో యేసుకున్నా అదే తీపిదనం. అది ఏవేవి వస్తువులతో వాడారో అవన్నీ మనం దాన్ని అనుభూతి చెందుతాం. దాంట్లో వాడినటువంటి పదార్థాలన్నీ ఒక 4, 5, 10 రకాల పదార్థాలు వాడుంటారు అది తయారు చేయటానికి. పొయ్యి మీద పెట్టి అది వేడి చేసి, ఆ పాత్రలో పెట్టి ఇవన్నీ వచ్చేస్తాయి ఇక దీంట్లో. ఆ తీయదనం మన దాంట్లో తినడం ద్వారా ఇవన్నీ కలిసిపోయి ఉంటాయి దాంట్లో. అవన్నీ వచ్చేస్తాయి. ఒక చిన్న ముక్క తుంపి తిన్నా, ఆ మైసూర్ పాకు మొత్తం తిన్నా ఒకేలాగా ఉంటుంది. అట్లాగే ఈ విశ్వం గురించి ఆ మొత్తానికి సంబంధించిన విషయం మనం చెప్పుకోకపోయినా దీంట్లో ఒక భాగాన్ని తీసి నెమ్మదిగా ఆ భాగంకి సంబంధించిన విషయం మనం చెప్పుకుంటే ఇంకా మొత్తానికి సంబంధించింది కూడా ఇలాగే ఉంటుంది. అందుకోసమనే ఇప్పుడు ఈ డాక్టర్‌లో అంటే ఈ రహస్య సూత్రంలో మనకు అందించినటువంటి 2 సంపుటాలుగా అందించినటువంటి రహస్య సత్య సూత్రంలో విచ్ డీల్స్ ఓన్లీ విత్ అవర్ ప్లానెటరీ సిస్టమ్. మన ఈ గ్రహ కుటుంబాలకి గ్రహానికి సంబంధించిన గ్రహాలకి సంబంధించిన విషయం మాత్రమే ఇక్కడ అందించబడుతుంది. They, as the architects of the latter, are also called the watchers. ఇక్కడ మళ్ళీ ఎక్కడ ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క ఇదిగా పేరుతో ఏ స్థాయికి సంబంధించి ఆ స్థాయిలో మనం అంతకుముందే చెప్పుకున్నాం. రాష్ట్రపతి స్థాయిలో బ్రహ్మ అనుకుంటే మనం ఇంకా అక్కడి నుంచి దిగువ స్థాయికి వచ్చేటుంది ఆ స్థాయికి సంబంధించి ఒక్కొక్క పేరు పిలవచ్చు. కానీ అదే కర్తవ్యాన్ని చేస్తాడు. అదే ఆఫీసు నిన్న సాయంత్రం క్లోజ్ చేశారు. ప్రళయంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ రోజు ఉదయం వచ్చి దాన్ని ఓపెన్ చేశారు. మళ్ళీ యాక్టివిటీలోకి వచ్చింది. అట్లాగా ఏ స్థాయిలోకి వెళ్ళినా కానీ గ్రామ స్థాయి వరకు అదే పద్ధతిలో ఉంటుంది. మనం ఇప్పుడు ఎక్కడి నుంచి చూస్తున్నామంటే ప్లానెటరీ సిస్టమ్ గ్రహాలకి సంబంధించినటువంటి గ్రహాల దగ్గర నుంచి మనం ప్రారంభిస్తుంటాం. దానికి సంబంధించిన విషయం ఇక్కడ చర్చింపబడుతుంది, ఇక్కడ మనకు అందింపబడుతుంది. దే యాజ్ ద ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ద లేటర్, అంటే ఆ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఉషోదయ వెలుగుల బిడ్డలు, పునర్నిర్మాణ సృష్టిక నిర్మాణ వ్యూహకర్తలు, ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ద లేటర్ ఆర్ ఆల్సో కాల్డ్ ద వాచర్స్. అటువంటి బాధ్యతనే అటువంటి పని చేస్తున్న వాళ్ళు ఈ ప్లానెటరీ సిస్టమ్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు వాచర్స్ అంటున్నారు, కాపలాదారులు, వాచర్స్ ఆఫ్ ద 7 స్పియర్స్. 7 గోళాలుగా ఇవి ఉన్నాయి. ఈ 7 ప్లానెట్స్ ప్లానెటరీ సిస్టమ్ అంతా 7 గోళాలుగా, విచ్ ఎక్సోటరికల్లీ ఆర్ ద 7 ప్లానెట్స్. మనకి భౌతికంగా 7 గ్రహములుగాను, అండ్ ఇసోటరికల్లీ ద 7 ఎర్త్స్ ఆర్ స్పియర్స్. గుప్తముగా రహస్యముగా మనం దాన్ని నిగూఢంగా దాగి ఉన్నటువంటిది, దాంట్లో దాగి ఉన్నటువంటి బయటకు కనిపించేదేమో 7 ప్లానెట్స్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి, 7 గ్రహాలుగా మనకు కనిపిస్తున్నాయి. కానీ అవి ఇసోటరికల్గా చూసేటప్పుడు దాని ఆంతరముగా చూసేటప్పుడు మనకి 7 ఎర్త్స్ ఆర్ స్పియర్స్, 7 గోళాలుగా కనిపిస్తుంది.
ఆఫ్ అవర్ చైన్ ఆల్సో. ఒక్కొక్క దానికి మళ్ళీ 7 వస్తున్నాం కదా, మనం 7 చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క ప్లానెట్ కి, ఒక్కొక్క గోళానికి మళ్ళీ 7 గోళాలు అన్నట్టు. 7 ఒక్కొక్క ప్లానెట్ కి మళ్ళీ 7 ప్లానెట్స్ అన్నట్టు, లేకపోతే గోళాలు అన్నట్టు. అట్లా మన భూమి దగ్గరికి వచ్చేటప్పటికల్లా, ఈ భూమి అనేటప్పటికల్లా ఇది ఉన్న అన్నిట్లోకి, ఈ 7 పూర్తిగా స్థూలానికి వచ్చింది. స్థూలాతి స్థూలముగా ఉన్న స్థితిలో ఉన్నది, స్థూలాతి స్థూలమైన స్థితిలో ఉన్నది మనం ఉన్న భూమి. 4వ గ్రహము లేదా 4వ గోళము, దాన్ని డి అనే పేరుతో పిలుస్తున్నాం. ABCDEF G. And esoterically, the 7 earths are spheres of our chain also. ఇక్కడ 7 ప్లానెట్స్ గురించి చెప్తాం. అట్లాగే అంటే చాంద్ర చక్రం, భూచక్రం, బుధ చక్రము, కుజ చక్రము, ఇట్లాగా ఒక్కొక్కటిగా దేనికి దానికి చెప్పబడుతుంది. మళ్ళీ ఈ 7టికి కలిపి ఈ సిస్టమ్, ప్లానెటరీ సిస్టమ్ హోల్ గా మొత్తంగా సంబంధించిన ప్లానెటరీ సిస్టమ్ గాను చెప్పబడుతుంది. ఇట్లా ప్లానెటరీ సిస్టమ్ వరకే ఇక్కడ వివరించబడుతున్నాను. ప్లానెటరీ సిస్టమ్ వరకు ఇక్కడ వివరించబడుతుంది. అంటే బ్రహ్మ యొక్క ఒక రోజుకి సంబంధించిన విషయం ఇక్కడ మనకు అందింపబడుతుంది. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి. బ్రహ్మ పగలు అనేటప్పటికల్లా 1000 మహాయుగాలు. బ్రహ్మరాత్రి మళ్ళీ అంతే సమయము, 1000 మహాయుగాలు. The opening sentence of stanza 1, when mentioning 7 eternities, అంటే కునుకు తీసుకున్నది, అంటే 7 మహాకాలావధుల పాటు అనే శాశ్వత కాలావధుల పాటు 7 ఎటర్నిటీస్ అనే పదం వచ్చింది అక్కడ. ఈజ్ మేడ్ టు అప్లై బోత్ టు ద మహాకల్ప ఆర్ ద గ్రేట్ ఏజ్ ఆఫ్ బ్రహ్మ. అంటే బ్రహ్మ ఆయుర్దాయానికి అదే ఉపయోగపడుతుంది. అంటే 7 ఎటర్నిటీస్ అన్నది. యాజ్ వెల్ యాజ్ టు ద సోలార్ ప్రళయ, అంటే సూర్యుడికి సంబంధించిన ప్రళయం, ఆయనకి అదే 7 ఎటర్నిటీస్ అనేదే ఉపయోగించబడుతుంది పదం. 7 ఎటర్నిటీస్ అన్నప్పుడు అది బ్రహ్మ యొక్క ఆయుర్దాయానికి సంబంధించిందైనా ఉండవచ్చు, లేకపోతే సౌరమండలానికి సంబంధించిందైనా ఉండవచ్చు, సౌరమండల ప్రళయానికి సంబంధించిందైనా, బ్రహ్మ ప్రళయానికి సంబంధించిందైనా, లేక అండ్ సబ్సిక్వెంట్ రిజరెక్షన్ ఆఫ్ అవర్ ప్లానటరీ సిస్టమ్ అనే హైయర్ ప్లేన్, లేకపోతే సబ్సిక్వెంట్ గా అవర్ ప్లానటరీ సిస్టమ్ అనే హైయర్ ప్లేన్, మనం ఇప్పుడు ఉన్నటువంటి భూమితో పాటు ఉన్నటువంటి మిగతా గ్రహాలకు సంబంధించిన ఈ ప్లానటరీ సిస్టమ్ ఏదైతే ఉందో అది మరలా జీవితం అవడం, పునర్జీవం అవడం అనే హైయర్ ప్లేన్. దేర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ ప్రళయ, డిసల్యూషన్ ఆఫ్ ఎ థింగ్ విజిబుల్. మనకు కనపడేది ఏదైనా కానీ మళ్ళీ ప్రళయంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. పగలు కనిపించింది రాత్రిలోకి వెళ్ళిపోతుంది. అంటే విజిబుల్ గా ఉన్నది కనపడకుండా వెళ్ళిపోయే సమయం ఉంటుంది. మనకు కనపడేంత సమయం ఎంత ఉందో వాళ్ళు అంతే సమయం కనపడకుండా ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. అటువంటి ప్రళయాలు చాలా రకాలు ఉన్నాయి. యాజ్ విల్ బి షోన్ ఎల్స్వేర్. అసలు ఎన్నెన్ని ఉన్నాయి అంటే నైమిత్తిక ప్రళయం, ప్రాకృతిక ప్రళయం, ఈ ప్లానెటరీ చైన్ కి సంబంధించి, ఈ ప్లానెటరీ సిస్టమ్ కి సంబంధించిన ప్రళయం, సోలార్ కి సంబంధించిన ప్రళయం, ఇట్లాగా చాలా రకాలుగా ఉన్నాయి. చివరికి మనం
ఒకరోజు నిద్ర. ఇది కూడా ఆ ప్రళయ స్థితికి తగినట్టుగా. ప్రళయంలో ఏం జరుగుతుందో అనేది ఈ చిన్న దాంట్లో కూడా పగలు యాక్టివిటీ, రాత్రి రెస్ట్ పీరియడ్. యాక్టివిటీ మన్వంతర స్థితి, రెస్ట్ పీరియడ్ ప్రళయ స్థితి. అదే మళ్ళీ ఇక్కడ పునరావృతం అవుతుంది అదే పద్ధతిలో. అంటే చిన్న చిన్న నమూనాలో అన్నట్టుగా, చిన్న పరిమాణంలో పరిమాణం తేడా ఉండొచ్చు. యాజ్ విల్ బి షోన్ ఎల్స్వేర్. అది మనకి కామెంటరీగా అంటే స్టాంజాలో ఉన్నటువంటి బుక్ ఆఫ్ ద్విజన్ లో రెండో స్టాంజాలో ఉన్నటువంటి ఆ మొదటి భాగమేమో ఉన్నట్టుగా ఇంగ్లీష్ లోకి అనువాదం చేసి ఇచ్చారు మనకి. వేర్ వర్ ద బిల్డర్స్ ద ల్యూమినస్ సన్స్ ఆఫ్ మన్వంతరిక్ డాన్. అది ఒరిజినల్ గా సెంజార్ భాషలో ఉన్నటువంటి ఆ శ్లోక భాగానికి ఇంగ్లీష్ లో మనకు అనువాదం చేశారు, ఇక్కడ చేసి మనకు అందించారు. ఇక్కడ దానికి అది మనం అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి వ్యాఖ్యాన రూపంగా కొంత ఆమె అందించారు. అది మనం ఇప్పుడు చదివాం, ఇప్పుడు చదువుకున్నది అది. ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఇట్లాగంటే ఆ పూర్తి వివరాలు మనకి అందుబాటులోకి రావు. పూర్తి వివరాలు అందుబాటులోకి రావాలి అంటే ఒక్కొక్క పదాన్ని మనం ఉచ్చరించినప్పుడు ఆ పదానికి సంబంధించిన విషయాలు మొత్తం మనకి అవగతమై ఉంటే అప్పుడు ఆ పదాలు వినంగానే ఓహో అదంతా దీంట్లోకి వచ్చేస్తుంది. అందువల్ల మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ప్లానెటరీ సిస్టమ్ అనే పదం ఒకటి వచ్చింది. అలాగే వాచర్స్, 7 స్పియర్స్, అలాగే 7 ప్లానెట్స్, 7 ఎర్త్స్ ఆర్ స్పియర్స్, ఆ తర్వాత 7 ఎటర్నిటీస్. అది మనం స్టాంజా ఒకటి చెప్పుకున్నప్పుడు పూర్తిగా వివరించుకున్నాం. మహాకల్ప, సోలార్ ప్రళయ, ప్లానెటరీ సిస్టమ్, దానికి సంబంధించిన ప్రళయ, మెనీ కైండ్స్ ఆఫ్ ప్రళయ. ఈ పదాలకి సంబంధించి మనం కొంత వివరం మనం తెలుసుకుంటే అప్పుడు ఈ ఫస్ట్ ఈ రెండో స్టాంజా
యాక్టివిటీ నుంచి రెస్ట్ లోకి వెళ్ళినట్టు ఉంది. ప్రళయ స్థితిలోకి వెళ్ళి మళ్ళీ యాక్టివిటీలోకి వచ్చాం. ఇప్పుడు దీనికి సంబంధించి ఆయా పదాలు, వాటికి సంబంధించిన వివరాలు మనం కొంత తెలుసుకుంటున్నాం. నేను ప్లానటరీ సిస్టమ్ గురించి మనం గత ఒక 5-6 క్లాసుల నుంచి మనం ప్లానటరీ సిస్టమ్ వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటూ ఉన్నాము. అవి వాటి గురించి తెలుసుకునేటప్పుడు ఏం జరుగుతుంది, జీవ ప్రసారాలు ఎలాగ దీంట్లోకి వెళ్తూ ఉన్నాయి. ఒక గ్లోబ్ నుంచి ఇంకో గ్లోబ్, ఒక గోళం నుంచి ఇంకో గోళంలోకి అలా వెళ్ళేటప్పుడు ఆ గడిచిన గోళంలో ఉన్న మొత్తం ఆ లైఫ్ ఫోర్స్ కి సంబంధించి అది ఎట్లాగా ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ తర్వాత గోళం ఎట్లాగా పునరుజ్జీవం అవుతూ ఉంది. అంతకుముందు అది ప్రళయ స్థితిలో ఉంది. ఈ జీవ ప్రసారము ఈ రెండో గోళంలోకి వచ్చేటప్పుడు ఇది మళ్ళీ పునరుజ్జీవం అవుతూ ఉన్నట్టుగా. అంటే అప్పటి వరకు ఏముంటుంది, హయ్యర్ ప్రిన్సిపల్స్, దీన్నే ఇన్నర్ ప్రిన్సిపల్స్ కూడా చెప్తున్నాను ఇక్కడ. ఆ హయ్యర్ ప్రిన్సిపల్స్ ఉండడం దాన్ని అలాగా కాపాడుతుంది రెస్ట్ పీరియడ్. ఈ మళ్ళీ జీవ ప్రసారం రాగానే మళ్ళీ లోయర్ క్వాటర్నరీకి సంబంధించిన విషయంగా వ్యక్తం అవుతుంది. మనం మరణించిన తర్వాత మరల పునర్జన్మకి సంబంధించి కూడా జరిగేది అదే, అట్లాగే అదే పద్ధతిలో జరుగుతుంది. ఆ విషయాలన్నీ కూడా మనకి దీంట్లో తెలుస్తున్నాయి. మనం 2 పదాలకి సంబంధించిన విషయం చెప్పుకుంటున్నాం. కోఎడ్యునేషన్, కాన్సబ్స్టాన్షియాలిటీ. Coadjution అంటే దిస్ ఈజ్ ఎ లాటిన్ కాంపౌండ్ వర్డ్, ద పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ద verb coadjunere, which means united together. The component parts consist of co together, add to, plus one. ఇవన్నీ ఒకటిగా, ఇదంతా కూడా మనకి ఒకటిగా ఉన్నప్పటికీ ఒక గోళానికి సంబంధించి మనం తీసుకుంటే 7 లోకాలకి సంబంధించిన ద్రవ్యంతో తయారై ఉన్నది. 7 లోకాస్కి సంబంధించినటువంటి ఆ పదార్థం మీద, ఏ లోకానికి సంబంధించిన పదార్థము ఆ లోకం దానికి సంబంధించింది. ఇట్లా 7 లోకాల పదార్థాలుగా దాంతో తయారు చేయబడి ఉన్నప్పటికీ, అంటే 7 లేయర్స్ లాగా ఉన్నప్పుడు
మొత్తం కలిపి ఒకదానికి సంబంధించిందిగానే అన్నట్టుగా వన్ గానే ఉంది అది. ఇందులో కోయాడ్యులేషన్ యాజ్ గ్లోబ్స్ దే ఆర్ ఇన్ కోయాడ్యులేషన్, ఒకే ఇదిగా ఉన్నప్పటికీ బట్ నాట్ ఇన్ కన్సబ్స్టాన్షియాలిటీ అండ్ లింక్డ్ టుగెదర్ యాజ్ వన్. ఏడు 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 గోళాలుగా ఒకే గోళంలో మళ్ళీ ఏడేసిగా మళ్ళీ ఏడు గోళాలు వేరువేరుగా ఉన్నట్టు మనకు అనిపిస్తున్నప్పటికీ ఇదంతా కలిపి యాజ్ వన్ ఒక్కటిగానే ఉన్నాయి, ఒకదానికి సంబంధించి ఒక ముద్దగానే ఉన్నాయి. ద సెవెన్ గ్లోబ్స్ ఆర్ లింక్డ్ టుగెదర్ యాజ్ వన్. మనకి ఏడు గోళాలుగా చెప్పుకుంటున్నాం కదా, ABCDEFG అనే ఏడు గోళాలు కూడా ఒక్కటిగానే ఉన్నాయి, విడివిడిగా ఉన్నట్టు మనకు అనిపిస్తున్నప్పుడు ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉన్నాయి. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ దే ఆర్ నాట్ ఇన్ కన్సబ్స్టాన్షియాలిటీ. ఎట్లాగా అది కాన్సబ్స్టాన్షియాలిటీ అంటే, దిస్ సెకండ్ లాటిన్ కాంపౌండ్ వర్డ్ ఈజ్ బేస్డ్ అపాన్ ద కాంపౌండ్ టు కాన్సబ్స్టాన్షియేట్. కాన్ అంటే విత్, సబ్స్టాన్షియా అంటే సబ్స్టెన్స్. Hence, to unite in one common substance or nature with the emphasis on not. ఇది 7 రకాల ద్రవ్యముగా మార్పు చెందినప్పటికీ ఈ 7 రకాల ద్రవ్యాల్లోనూ ఉన్నది ఒకే ఒక ద్రవ్యం, ఒకే ఒక పదార్థం. మనకు అస్థితి భేదం చేత ఇంకొక రకమైన పదార్థంగా మనకు అనిపిస్తూ ఉండదు. 7 రకాల పదార్థాలతో తయారైంది అంటే 7 లోకాలకి సంబంధించి ఏ లోకానికి సంబంధించింది ఆ లోకము అని అనుకుంటున్నాం కదా. ఈ లోకాలకి సంబంధించిన పదార్థం ఎట్లాగా దిగింది, ఆ వైబ్రేషన్స్ లో, ఆ చలన వేగంలో తేడా వల్ల, చలన వేగంలో ఉన్నటువంటి చలన వేగం తగ్గే కొలది తర్వాత లోకానికి అణువులు దిగటం జరిగింది. అక్కడ చలన వేగానికి అనుగుణంగా ఉన్న అణువులు అక్కడ ఉండి కొన్ని అంటే సుడిలాగా ఉన్నప్పుడు, సుడి దగ్గరగా ఉన్నప్పుడేమో వేగంగా తిరుగుతున్నాయి, సుడికి దూరంగా ఉన్నాయి వేగం తక్కువగా ఉంటుంది కదా. ఆ వేగం తక్కువగా ఉన్నాయి దిగువ లోకానికి సంబంధించిన అణువులుగా అవి పరిగణింపబడుతుంది. అట్లా చలన వేగంలో ఉన్న తేడా తప్పితే పదార్థం ఒకటే. కాబట్టి వన్ గా మనం చెప్పుకోవచ్చు, వన్ గా ఉన్నాయి ఇవన్నీ, ఒకదాంతో ఒకటి లింకప్ అయి ఉన్నాయి. కానీ మళ్ళీ ఏమవుతుంది, నాట్ కాన్సబ్స్టాన్షియేట్. యునైట్ ఇన్ వన్ కామన్ సబ్స్టెన్స్ ఆర్ నేచర్ విత్ ఎంఫసిస్ ఆన్ నాట్. కానీ ఒకే పదార్థంతో తయారైనట్టుగా మనకు కనిపించుతుంది. ఈ స్థూలాతి స్థూలమైనటువంటి ఈ డి గ్లోబ్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి పదార్థం, ఆ ఏ దగ్గర ఉన్నటువంటి ఆ గోళానికి సంబంధించిన పదార్థం, ఇటు మిగతా ఆ ABC అలాగే EFG ఇలా వేరువేరుగా ఉన్నాయి. ఇవన్నీ పదార్థాలన్నీ వేరువేరుగా ఉన్నట్టు ఉన్నాయి మనకి. కానీ ఒకే పదార్థము ఏ దగ్గర ఏ పదార్థం అయితే ఉందో ఆ పదార్థమే మనకి కిందకి దిగుతూ ఉంది. దిగుతూ స్థూలాతి స్థూలంగా డీలోకి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ పైకి ఎగుతూ పైకి ఎగుస్తూ మళ్ళీ పైకి ఆరోహణ చేస్తూ మళ్ళీ ఏ దగ్గర ఉన్న పదార్థం స్థితికి G దగ్గర చేరుతోంది. ఇట్లా జరుగుతుంది. కాబట్టి నాట్ కాన్సబ్స్టాన్షియేట్ అంటే ఫర్ ద గ్లోబ్స్ ఆర్ నాట్ యునైటెడ్ ఇన్ కామన్ సబ్స్టెన్స్. కానీ మనకేమనిపిస్తుంది, ఇదంతా ఒక పదార్థంతో తయారు చేయబడలేదు, నాట్ యునైటెడ్ ఇన్ వన్ కామన్ సబ్స్టెన్స్, therefore not of the same substance or matter. ఈ 2 పదాలు మనకు బాగా అర్థమైతే ఉన్నదేమో ఒక పదార్థం, లోకాలు తయారైన విషయము, ఆ లోకాలకి సంబంధించిన గోళాలు తయారైనటువంటి విషయము. ఎట్లాగొచ్చినాయి ఇవి, ఆ బ్రహ్మలోకం నుంచి మొదలైన ఆ సత్యలోకం నుంచి.
అక్కడి నుంచి ఆ దిగువ లోకం వచ్చింది, ఆధ్యాత్మిక లోకం. మరి ఆ బ్రహ్మలోకంలో ఉన్న పదార్థము, ఆ బ్రహ్మలోకంలో ఉన్న పదార్థమే ఈ దిగువ ఉన్నటువంటి ఆధ్యాత్మిక లోకంలోకి దిగింది. అది అట్లాగే అలా బుద్ధి లోకము, మానసిక లోకము, కామలోకము, అట్లాగే భౌతిక లోకం అదే పదార్థం. అయితే మళ్ళీ ఏ లోకం దగ్గర ఎక్కడ చూసినా కానీ వాస్తవం ఒరిజినల్ గా మొట్టమొదటగా ఉన్నటువంటి స్థితిలో ఆ పదార్థం లేదు. స్థితి మారిపోతుంది, స్థితి మారిపోతుంది. ఇప్పుడు ఆకాశము వాయువుగా అయింది, కానీ ఆకాశానికి వాయువుకి అసలు సంబంధమే లేదన్నట్టు మనకు అనిపిస్తుంది. వాయువు జలంగా మారింది, వాయువు అగ్ని అయింది, అగ్ని జలముగా మారింది. కానీ వాటికి వీటికి సంబంధం ఉన్నట్టే లేదు. మనకు జలము పృథివీ అయింది, మంచుగడ్డ కట్టుకుంది, నీరు మంచుగడ్డ కట్టుకుంది. కానీ నీటికి మంచుగడ్డగా సంబంధమే లేదన్నట్టుగా మనకు అనిపిస్తుంది. వేరు వేరు పదార్థాలు అన్నట్టు అనిపిస్తుంది కదా మనకి చూడంగానే. ఎంతో పరిశోధించి జాగ్రత్తగా ఆలోచిస్తే గానీ ఈ రెండు ఒకదానికే ఒకటి యొక్క రెండు స్థితులు, ఒకే పదార్థం యొక్క రెండు స్థితులు ఇవి అని మనకి అవగాహనలోకి వస్తుంది. ఈ నీరు మంచుగడ్డ దగ్గర పెట్టుకుని చూస్తే వెంటనే చూడంగానే వేరు వేరుగా ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. అంటే ఇన్ని లోకాలు, ఇంత డీటెయిల్స్, ఇంత అనేకత్వము, భిన్నత్వము, అంతా ఒక్కదాని యొక్క అనేక రూపాలు, అనేక స్థితులు, ఒకే పదార్థం ఉన్నది. సత్యలోకంలో ఏ పదార్థం ఉందో ఈ భూలోకంలో కూడా అత్యంత స్థూలాతి స్థూలమైనటువంటి ఈ భూలోకంలో కూడా అదే పదార్థం, కానీ స్థితి భేదంతో. ఆ స్థితి భేదం అంటే చలన వేగం, ఆ అణువుల యొక్క చలన వేగం తగ్గుతూ తగ్గుతూ వచ్చినప్పుడు స్థూలాతి స్థూలమైన చలన వేగము పెరిగే కొలది సూక్ష్మంగా ఉండి ఆ సత్యలోకానికి సంబంధించిన పదార్థంగా ఉంది. Therefore, not of the same substance or matter. ఒక కామన్ సబ్స్టెన్స్ కాకుండా వేరు వేరు సబ్స్టెన్సెస్ తో, వేరు వేరు పదార్థాలతో ఇది కలపబడి ఉంది అని మనం అనుకుంటున్నాం. Thus, each one of the 7 globes has its own grade of substance. అందువల్ల 7 గోళాలను మనం ఏమైతే చెప్పుకుంటున్నామో ఏ గోళానికి సంబంధించింది ఆ గోళం పదార్థమే. వేరు వేరు పదార్థాలతో తయారు చేయబడ్డాయి 7 గోళాలు. Even though all the spheres are linked together in an essential unity. ఇవన్నీ ఏకత్వానికి సంబంధించిన దాంతో సంబంధం ఉన్నప్పటికీ మనకి ఈ విధంగా స్థితి భేదం చేత అనిపిస్తున్నది. ఇంకా మిగతా విషయాలు మనం వచ్చే సోమవారం నాడు చర్చించుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవ. Thank you, sir.